రక్షకుడైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట కొరకు మనము ఆ వాక్యంలోనికి మనం వెళ్ళబోతున్నాం. అయితే ఇక్కడ ప్రభు మనందరితో మాట్లాడుతున్న మాట మనం చూసినప్పుడు మొదటి సామ్యుయేలు గ్రంథము 16వ అధ్యాయంలో ఇక్కడ సౌలు కొరకు చూడండి, సామ్యుయేలు ఎంతో దుఃఖిస్తున్నాడు, ఎంతో ఏడుస్తున్నాడు. ప్రతిరోజు మరి సామ్యుయేలు సౌలు కొరకు ఏడుస్తున్నాడు. దేవుడు చూసి పరలోకాన్ని విడిచిపెట్టుకొని మరి దేవుడే సౌలు చూడండి సామ్యుయేలు దగ్గరికి వచ్చాడు. సామ్యుయేలు, ఇంకెంతకాలము నువ్వు సౌలు కొరకు ఏడుస్తావు? ఎంతకాలము నువ్వు ఏడుస్తావు చెప్పు. నేను సౌలును విడిచిపెట్టేశాను, నువ్వు మాత్రం సౌలును విడిచిపెడతలేదు. దేవుడు సౌలుని విడిచిపెట్టేశాడు, సామ్యుయేలు మాత్రము సౌలుని విడిచిపెట్టలేదండి. సౌలుని విడిచిపెట్టకుండా రోజు సౌలు కొరకు ఏడుస్తున్నాడు, రోజు సౌలు కొరకు దుఃఖిస్తున్నాడు. ఎంతో దుఃఖముతో వేదనతో ఎంతో నలిగిపోతున్నాడు. నువ్వు అలాగనొద్దు ప్రభా, సౌలుని నాయనా నువ్వు చెయ్యి విడిచిపెట్టొద్దయ్యా, సౌలు నువ్వు పట్టుకో నాయనా, సౌలుని ఎంత మాత్రం నువ్వు చెయ్యి విడిచిపెట్టొద్దు ప్రభా అని ఏడుస్తున్నాడు, కన్నీళ్లు కారుస్తున్నాడు. సామ్యుయేలుని దేవుడు గట్టిగా పట్టుకున్నాడు, సామ్యుయేలుని దేవుడు ఆవరించేశాడు. సామ్యుయేలు మీద ఉన్న ఆత్మ దేవుని ఆత్మ. సామ్యుయేలు ఒకప్పుడు యేసుక్రీస్తు గెత్సేమనే తోటలో ఎలాగ దుఃఖించి ఏడుస్తున్నాడో అదే ఆత్మ సామ్యుయేలు మీద నిలిచి ఉంది. అదే ఆత్మ సంఘంలో నిలవాలి, అదే ఆత్మ నీ బిడ్డల మీద నిలబడాలి, అదే ఆత్మ నీ భర్త మీద నిలబడాలి, అదే ఆత్మ నీ భార్య మీద నిలబడాలి, అదే ఆత్మ సంఘంలో నిండిపోవాలి. ఆత్మ కొరకు నువ్వు దుఃఖించు, ఆత్మ కొరకు ఏడువు. ఆత్మ నాకు కావాలి, ఆ రోదన కలిగిన ఆత్మ కావాలి, ఆ కన్నీటి కలిగిన ఆత్మ నాకు కావాలి. గెత్సేమనే తోటలో ఇగో ఎలాగ రోదన కలిగి ఎలా ఏడ్చాడో ఇక్కడ సామ్యుయేలు కూడా అదే రీతిలో ఏడుస్తున్నాడంటే. ఆనాడు ఇగో రోదన కలిగిన ఆ దేవుడు అదే రోదన, అదే మంట, అదే ఇగో దుఃఖము, అదే చూడండి వేదన కలిగి సామ్యుయేలు ఏడుస్తున్నాడు. ఈ రోజులు ఏడ్చే వాళ్ళు లేరండి సంఘంలో. నాకు ఆ మేలు జరగాలి, నాకు ఈ మేలు జరగాలి, రాగానే కార్యాలు జరిగిపోవాలని అనుకున్న వాళ్ళు నేను చూస్తున్నాను. కానీ సంఘంలోకి వచ్చి రోదన కలిగి ఏడ్చే వాళ్ళు కనపడతలేదు, కన్నీటితో ప్రార్థన చేసేవాళ్ళు కనపడతలేదు, కన్నీటితో దేవుని పాదాలు కడిగేవారు కనపడతలేదు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అలాంటి రోదన కలిగిన ఆత్మ నాకు కావాలి, అలాంటి రోదన కలిగిన ఆత్మను ఈరోజు పొందుకొని నేను వెళ్ళాలి. అలాంటి అభిషేకం నాకు కావాలి, అలాంటి శక్తి నాకు కావాలి, అలాంటి కసి నాకు రావాలి, అలాంటి అగ్ని నా మీద కుమ్మరించండి నాయన అని ఈరోజు ప్రార్థన చేసేవారు కావాలి. అయితే ఇప్పుడు సామ్యుయేలు ప్రార్థనకే పరలోకం విడిచిపెట్టుకొని దేవుడు ఎక్కడికి దిగొచ్చేసాడు? సామ్యుయేలు దగ్గరికి వచ్చేసాడు. సామ్యుయేలు, నేను సౌలుని విసర్జించేసాను కదా, నేను సౌలుని విడిచిపెట్టేశాను కదా, నువ్వెందుకు సౌలు కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే, దేవుడు విడిచిపెట్టినా కానీ సామ్యుయేలు మాత్రము సౌలుని విడిచిపెట్టలేదు. ఇక్కడ దేవుడు సౌలుకి అడ్డంగా వెళ్తున్నాడు. ఎవరికి? దేవుడికి అడ్డంగా వెళ్తున్నాడు. వద్దు ప్రభా, వద్దు నాయనా, వద్దు నాయనా, నువ్వు అలా అనొద్దు ప్రభా అని దేవుడి దగ్గర సామ్యుయేలు మొరపెడుతున్నాడు. అయితే దేవుడి దగ్గర మొరపెట్టిన ఈ మొరంతా
పరలోకం వెళ్ళిపోయింది. వెంటనే దేవుడు ఏం చేశాడు? జవాబిచ్చాడు. దేవుడు దిగువచ్చేసాడు. దిగువచ్చి ఇప్పుడు సామ్యూలుతో మాట్లాడుతున్నాడు. సామ్యూలు, ఇతని కంటే, ఎవరికంటే? సౌలు కంటే నేను మంచి మనసు కలిగిన వ్యక్తిని నేను కనుగొన్నాను. ఇప్పుడు నువ్వు ఆ తైలపు కొమ్మును తీసుకొని యెషయి ఇంటికి నువ్వు వెళ్ళు అన్నాడు. యెషయి ఇంటికి వెళ్ళి నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. ఎప్పుడన్నా దేవుడు చెప్పింది ఎవరో చేయట్లేదండి. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకుంటున్నావు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకుండి కొలిది నీకు ఆనందం ఉండదు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకుండి కొలిది నీకు ప్రార్థన నడిపింపు ఉండదు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకుండి కొలిది నీకు సంతోషం ఉండదు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకుండి కొలిది నీ ఇంట్లో సమాధానం ఉండదు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకుండి కొలిది నీ రెక్కల కష్టం దీవించబడదు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకుండి కొలిది ఇగో పరలోకం నువ్వు ఎత్తబడవు. నువ్వు పరలోకం ఎత్తబడాలంటే దేవుడు సామ్యూలుతో ఏం చెప్పాడు తెలుసా? నువ్వు నీకిష్టం వచ్చినట్టు నువ్వు చెయ్యొద్దు, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. అంటే దేవుడికి బాగా తెలుసు సామ్యూలు దేవుడు చెప్పినట్లు చేస్తాడని బాగా తెలుసు. సామ్యూలు గురించి దేవుడికి బాగా తెలుసు. తన సొంత చిత్తం ఏది చేయడు, నా చిత్తమే చేస్తాడని సామ్యూలు గురించి దేవుడికి బాగా తెలుసు. సామ్యూలు గురించి దేవుడికి ఇంకా బాగా ఏంటి తెలుసు అంటే ఏది చెప్పినా అది ఖచ్చితంగా చేస్తాడు. సామ్యూలు గురించి దేవుడికి ఇంకా లోతులోకి తెలియాలంటే దేవుడికి బాగా తెలిసింది ఏంటంటే తన కుటుంబం కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తాడు. ఎవరో? సామ్యూలు. తన శరీరము కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. తన కళ్ళు కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తాడు. తన శరీరం కంటే ఎక్కువగా ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నాడు సామ్యూలు? దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అందుకే దేవుడే ఇప్పుడు ఎవరి దగ్గర దిగి వచ్చేసాడు? సామ్యూలు దగ్గరికి దిగి వచ్చి ఇప్పుడు యెషయి ఇంటికి వెళ్ళు అన్నాడు. యెషయి ఇంటికి వెళ్ళి నేను ఎవరిని చెబుతానో ఆ యెషయి ఇంట్లో ఒక్కడిని నువ్వు అభిషేకించమని దేవుడు చెప్పాడు. ఇప్పుడు దేవుడు చెప్పిన ప్రకారము సామ్యూలు యెషయి ఇంటికి వెళ్ళాడు. యెషయి ఇంటికి వెళ్ళి యెషయి ఇంటిలో ఒక్కడిని అభిషేకించమని దేవుడు చెప్పిన ప్రకారము ఇప్పుడు సామ్యూలు అభిషేకించటానికి యెషయి ఇంటికి వెళ్ళాడు. యెషయితో మాట్లాడుతున్నాడు. యెషయా, నీ కుమారులో ఒక్కడిని దేవుడు అభిషేకించమన్నాడు. పేరు మాత్రం నాకు చెప్పలేదు. నీ కుమారుల్ని తీసుకురా, నేను అభిషేకిస్తాను అన్నాడు. అభిషేకం ఇస్తాను. అయితే ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 16వ అధ్యాయము 6వ వచనాన్ని చూసినప్పుడు, వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబును చూసి నిజముగా ఎలాగెళ్ళిపోయాడండి? ఎలియాబును చూసి ఇతడే దేవుడు ఎన్నుకున్న వ్యక్తి, దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి, అస్సలు ఇజ్రాయిల్కి రాజు ఇతడే నా ఎదురుగా వచ్చాడు. ఇతడు కరెక్ట్ అయిన వ్యక్తి, ఇజ్రాయిల్కి రాజు అని ఇప్పుడు ఎవరు అనుకుంటున్నారు? సామ్యూలు అనుకుంటున్నాడు. ఈరోజు అలాగే చాలామంది మోసపోతున్నాం. పై రూపాన్ని చూస్తున్నాము, పై మాటను చూస్తున్నాము, పై వేషధారతన పై రూపాన్ని మనం చూసి చాలామంది ఇలాగే మోసపోతున్నాము. నువ్వు ఎప్పుడైనా పై రూపాన్ని చూసి ఇతడు మంచోడని ఇతనికి అప్పిస్తున్నావు. అప్పిచ్చిన వెంటనే కొన్ని రోజులు బాగానే ఉంటున్నాడు, వెంటనే నీ అవసరత తీర్చుకుంటున్నాడు, అతని అక్కర తీర్చుకుంటున్నాడు. అతని అవసరం తీరిపోయినంత వరకు మెత్తగా తేనె పూసినట్లు, అస్సలు ఇలాంటి ఆమె ఇంకొకరు ఉండరు, ఇలాంటి వాడు
అసలు ఎప్పుడు కూడా ఉండరు అన్నట్టు పై రూపాన్ని చూసి, పై మాటలు చూసి అవసరం తీరినంత వరకు ఇలాగే ఆ మాటలో చూసి నమ్మి, ఇతడు చాలా మంచోడు, ఇలాంటి మంచోడిని నేను ఎక్కడా చూడలేదని అనుకొని చాలామంది మోసపోయి అప్పులు పాలయ్యి, అప్పిచ్చి మనము చూడండి అప్పు తీర్చకుండానే రాత్రి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆమేన్. మన అవసరం తీర్చుకొని వాళ్ళ అవసరం తీరినంత వరకు మనతో ఉండి మనల్ని అవమానపరిచిన వాళ్ళు, మనల్ని నిందించిన వాళ్ళని మనము చాలామంది చూసి ఇలాగే సామ్యలు మోసపోయినట్లు ఈరోజు ప్రపంచమంతా మోసపోతుంది. అందుకే పై రూపాన్ని చూడొద్దు, పై మాటలు చూడొద్దు. ఆ తేనె పూసినట్లు మాటలు, ఆ వేషం వేసుకుని మాట్లాడే మాటల వైపు నువ్వు చూసి చాలామంది ఈరోజు పతనం అయిపోతున్నారు, నాశనం అయిపోతున్నారు. ఇదిగో ఇల్లు నరకంగా చేసుకుంటున్నారు. దేవుడు ఆ ఇంట్లోంచి ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాడు. హృదయం అనే ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఆనందం ఉండదు, ఆ ఇంట్లో సంతోషం ఉండదు, ఆ ఇంట్లో సమాధానం ఉండదు. ఆ ఇంట్లో చూడండి ఇగో ప్రార్థన చేద్దామన్నా ప్రార్థన నడిపింపు ఉండదు, ప్రార్థన జీవితం ఉండదు, ప్రార్థనలో నిలబడలేకపోతున్నారు. అందుకే దేవుని ఆత్మ నీతో మాట్లాడుతుంది, పై రూపాన్ని చూడొద్దు, పై రూపాన్ని చూసి మోసపోవద్దని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి నీతో ఒక ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి ప్రత్యేకంగా నువ్వు మాట్లాడుతున్నాడు. అందుకని నువ్వు పై రూపాన్ని చూసి మోసపోయి ఇప్పటికే చాలా అప్పులైపోయావు. పై రూపాన్ని చూసి మోసపోయి ఇప్పటికే ఆశీర్వాదం పోగొట్టుకున్నావు. పై రూపాన్ని చూసి మోసపోయి ప్రార్థన నడిపింపును కోల్పోయావు. పై రూపాన్ని చూసి మోసపోయి ఇప్పటికే ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని నువ్వు కోల్పోయావు. ఈ పై రూపం అనే ఈ వేషధారమైన ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆమె నిజమైన రూపాన్ని నీ దేవుడి వైపు చూస్తే పోగొట్టుకున్నదంతా ఒకంత కాదు, 7 అంతలు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు మారితే, ఈ వాక్యమిని నువ్వు మారితే, ఈ వాక్యమిని నువ్వు మనుషుల మీద ఆ మనసు పెట్టుకోకుండా, మనుషుల మీద నువ్వు ఆధారపడకుండా ఈ రోజు నుంచి నువ్వు దేవుళ్ళు నిలబడితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని పోగొట్టుకున్నదంతా మరలా తిరిగి నా దేవుడు ఇస్తాడని వాక్యమై ఉన్న దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇది నీ ముందు పెట్టాడు. నీ ముందు శాపాన్ని నీ ముందే ఉంది, ఆశీర్వాదం నీ ముందే ఉంది. నరకం నీ ముందే పెట్టాడు, పరలోకం నీ ముందే పెట్టాడు. అయినా దేవుడు నీకు స్వేచ్ఛ ఇచ్చేసాడు. నీకు ఏది కావాలో కోరుకోమంటున్నాడు. ఈ లోకాన్ని చూసి నువ్వు ఆశీర్వాదం పోగొట్టుకుంటావా? ఈ లోకం నాకొద్దు, ఈ పై రూపాన్ని నాకొద్దు, ఈ పై మాటలు నాకొద్దు, ఈ మోసపోయే జీవితం నాకొద్దు. ఇప్పటికే చాలా మోసపోయి ఆశీర్వాదం పోగొట్టుకున్నాను, దీవెనలు పోగొట్టుకున్నాను. నా ఇల్లు నరకంగా ఉంటుంది, నా ఇల్లు ఆశీర్వాదం పోగొట్టుకుంది. నా బిడ్డలకి నేను చేసే ఆ తప్పిదముల వల్ల, నేను చేసే పాపల వల్ల, నేను చేసే అపరాధముల వల్ల నా ఇల్లు నరకంగా మార్చబడుతుంది. అది నా మీదే కాదు, నా ఇంటి మీద ఒక శాపంగా మార్చబడుతుందని ఈరోజు నువ్వు విడిచిపెట్టుకుంటే, ఈ పై రూపాన్ని, వేషధారతాన్ని నువ్వు విడిచిపెట్టుకుంటే నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు దీవించటానికి రాత్రి సిద్ధంగా ఉన్నాడని దేవుని ఆత్మ నీతో మాట్లాడుతుంది. ఇప్పుడు మనం చూసినప్పుడు 16:6 చూసినప్పుడు పై రూపాన్ని చూసిన వ్యక్తి ఎవరో? సామ్యూయేలు. పై రూపాన్ని లక్ష్య పెట్టిన వ్యక్తి ఎవరు? సామ్యూయేలు. అంటే ఇప్పుడు చాలామంది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ పై రూపాన్ని చూసి ఇగో చాలామంది మోసపోయి, చాలామంది ఆశీర్వాదం పోగొట్టుకున్న వాళ్ళు ఈ రోజులో మనం చూస్తున్నాము. అందుకే అలాంటి ఆశీర్వాదము నువ్వు చూడండి వైపు, ఈ లోకమైన ఆశీర్వాదం వైపు కాకుండా దేవుడిచ్చే శాశ్వతమైన ఆశీర్వాదం వైపు నువ్వు చూడాలని దేవునితో మాట్లాడుతున్నాడు. చూడండి ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇతడిని నేను ఎన్నుకోలేదు, ఇతన్ని నేను త్రోసివేశానని దేవుడు చెబుతున్నాడు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు 7వ వచనానికి మనం వద్దాం. 7వ వచనానికి మనం వచ్చినప్పుడు ఈ 7వ వచనంలో మనకు కనపడుతున్న మాట, అయితే
యెహోవా సామ్యూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు చూడండి, మనుషులు ఏంటండి, మనుషులు లక్ష్య పెడతారు. పై రూపాన్ని చూసి, పై మాటను చూసి, పై మాటలు చూసి, పై నవ్వును చూసి, పై వేషాన్ని చూసి లక్ష్య పెట్టి మోసపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో. క్రైస్తవులారా, దేవుడి బిడ్డలారా, ఆరిపోయిన వారులారా, ఎవరిని చూసి? పై రూపాన్ని చూసి ఆరిపోయిన వాళ్ళు, పై వేషధారను చూసి ఆరిపోయిన వాళ్ళు, ఈ లోకము చూసి ఆరిపోయిన వాళ్ళు, ఈ లోకంలో ఈ లోకాన్ని, ఈ దేవుని కంటే లోకాన్ని ప్రేమించి పడిపోయిన వాళ్ళు, ఆశీర్వాదం పోగొట్టుకున్న వాళ్ళని చూసి రెండో మాట దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి దేవుడు మాట్లాడాడు సామ్యూయేలుతోని. ఏమని మాట్లాడాడు? ఎలీయాబు నేను ఇదిగో లక్ష్య పెట్టలేదు, నేను ఏర్పరచుకోలేదు. ఆమేన్ అన్నప్పుడు ఏలి ఎప్పుడు సామ్యూయేలు ఎడు తిరగాలి? దేవుడు తట్టు తిరగాలి కదా. ప్రభువా ఇదిగో ఇత్తడా ఎవరు అని అడగాలి కదా. అడగలేదు. ఒకసారి పొరపాటు అయిపోయింది, అయితే రెండోసారి పొరపాటు సరిదిద్దుకోవాలి కదా. సరిదిద్దుకోకుండా 7వ వచనంలో లాస్ట్ వర్షంలో మనం చూద్దాము. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మనుషులు పైరూపం లక్ష్య పెడుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెడుదురు. 8 చూడండి. యెషయి అబీనాదాబును పిలిచి సామ్యూయేలు ఎదుట అతని రప్పింపగా అతడు ఇతడు దేవుడు కోరుకోలేదు, నేను ఇతను కోరుకోలేదు. ఈరోజు చాలామంది ఇలాగే పోగొట్టుకుని ఆరిపోతున్నాం, ఇలాగే పోగొట్టుకొని లోకానికి దగ్గరైపోతున్నాం. దేవుడు నీలో నుండి వెళ్ళిపోయి కొలిది నీకు లోక పిచ్చి పట్టేస్తుంది, శరీర పిచ్చి పట్టేస్తుంది, సినిమాలు పిచ్చి పట్టేస్తుంది, లోకంతో స్నేహం పిచ్చి పట్టేస్తుంది. మనుషులతో స్నేహం కలిగి ఉండాలి. మనుషుల మాటలు ఇంకా వినీకోల్ది వినబుద్ధి అవుతుంది, అబద్ధం వినీకోల్ది వినబుద్ధి అవుతుంది, లోక మాటలు వినీకోల్ది వినబుద్ధి అవుతుంది, లోకంలో ఉన్న వేషధారత ఇంకా వినీకోల్ది వినబుద్ధి అవుతుంది, ఆ సెల్ ఫోన్లో మాట్లాడిన మాటలన్నీ ఇంకా వినాలి, ఇవన్నిటిని వినబుద్ధి అవుతుంది. కానీ దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వినబుద్ధి కాదు. దేవుని సన్నిధిలో దేవుడు మాట్లాడుతున్నా కానీ ఆ మాటలకి నువ్వు చెవులు కూడా ఇవ్వవు. ఎందుకంటే ఇప్పుడు లోకమంతా నీలోకి వచ్చేసింది, పనికిరాని తీగలన్నీ నీలోకి వచ్చేసినాయి, నిన్ను పాడు చేసే లోకాశలు నీలోకి వచ్చేసినాయి, నిన్ను పాడు చేసే దెయ్యాలు నీ లోపలికి వచ్చేసినాయి. ఇప్పుడు నీకు ఇంకేమవుతుందండి? ఇంకా బూతులు ఆడటం మొదలెడతావు, చెప్పించడం మొదలెడతావు, వారవలేని తనం నీలోకి వచ్చేస్తుంది. ఎవరన్నా చూడండి దీవించబడుతుంటే అసూయ నీలోకి వచ్చేస్తుంది. ఎవరన్నా నీకంటే కొంచెం పైకి వెళ్తుంటే ఐదోబడికి ఇక ఏమవుతుందంటే స్వార్థం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. పై రూపాన్ని నువ్వు ఇక్కడి నుంచి అన్ని విడిచిపెట్టేసే. పై అందాల వైపును చూడకో, పై అందసందాల వైపు చూడకో, పై రంగులు వలయాల వైపు చూసి నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ లోక అందాలన్నిటిని వీటి వైపు చూడకుండా దేవుడి వైపు చూస్తూ పౌలు ముందుకెళ్ళిపోయాడండి. పౌలు ముందుకెళ్తుంటే ఎంతో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కొరడా దెబ్బలు, ఎన్నో బెత్తపు దెబ్బలు, దెబ్బ మీద దెబ్బ కొడుతుంటే
రక్త శరీరం చీల్చబడి ఆ శరీరంలోంచి రక్తం బయటకు వస్తుంది. రక్తం బయటకు వచ్చినా ఎన్ని నొప్పులున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నష్టాలున్నా, ఈ బాధలు నన్ను ఏం చేస్తాయి, ఈ కష్టం నన్నేం చేస్తుంది, ఈ అవమానం నన్నేం చేస్తుంది, ఈ నింద నన్నేం చేస్తుంది, ఇది నాకొద్దు, వీటి వైపే నేను చూడను అని వాళ్ళు ఈ దెబ్బల వైపు చూడలేదు, ఈ తిట్టే వాళ్ళ వైపు చూడలేదు, ఈ అవమానాలు పరిచే వాళ్ళ వైపు చూడలేదు, ఈ మెడపెట్టి గెంటే వాళ్ళ వైపు చూడలేదు. కానీ ఆ కష్టాల్లోనే దేవుడి వైపు చూశారు. అలా 2 చేతుల పైకి ఎత్తండి. హల్లెలూయా. కష్టాల్లోనే దేవుడి వైపు చూశారు. మనక చిన్న కాలు నొప్పి వస్తే అయ్యి బాబోయ్, ఈ కాలు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, అయ్యి బాబోయ్ నా వల్ల కావట్లేదు బాబోయ్, ఈ ఒక్కరోజు నేను నా వల్ల అవుతులేదు. మరి వాళ్ళని కొట్టినట్టు నిన్ను కొడితే అసలు నువ్వు చర్చికి రావేమో. వాళ్ళు ఈడ్చేసినట్లు ఈడ్చి కొట్టేస్తుంటే నిన్ను అసలు చర్చికి వైపు చూడవేమో. వాళ్ళను కొడుతుంటే దెబ్బలు తింటానే ఉన్నారు కానీ దేవుని విడిచిపెట్టలేదు. అవమానాలు వచ్చినా కానీ దేవుడిని విడిచిపెట్టలేదు. నిందలు వచ్చినా కానీ దేవుడిని విడిచిపెట్టలేదు. శోధనలు వచ్చినా కానీ దేవుడిని విడిచిపెట్టలేదు. అవమానాలు వచ్చినా కానీ దేవుడు విడిచిపెట్టలేదు. అయినా కానీ వారు శరీర సంబంధమైన రూపాన్ని వారు చూసుకోలేదు. శరీర సంబంధమైన ఈ శరీరానికి వచ్చిన కష్టాల వైపు చూడలేదు. ఆ కష్టాల్లో నిలబడి దేవుని స్తుతించారు. చప్పట్లు కొడితే ఏమైనా పడదాం, గట్టిగా హుషారుగా దేవుని స్తుతిద్దాం. ఆమేన్. ఇప్పుడు నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పై రూపాన్ని చూసినోడు ఎవడ ప్రార్థన నడిపింపు రాదండి. పై రూపాన్ని చూసినోడు కళ్ళల్లో ఒక్క చుక్క రాదు, కన్నీళ్ళు. పై రూపం చూసినోడు ఆడికి నడిపింపే ఉండదు. ఈమెకే ఎంతకాలం వేషధారత కలిగి ఉంటావు, ఎంతకాలం ప్రార్థన నడిపింపు లేకుండా ఉంటావు, ఎంతకాలంగా రోదన, దేవుని ఆత్మ రోదన లేకుండా నువ్వు ఎలాగుంటావు? ఈరోజు నువ్వు మారాలి. అయ్యా నాకు ఈ లోక సంబంధమైనది వద్దు. ఆమేన్. కాయలున్నంత వరకు రాళ్ల దెబ్బలు చిట్టుకున్నట్లు ఆత్మీయంగా ఎదిగి కొలిది రాళ్ల దెబ్బలు పడతానే ఉంటాయి క్రైస్తవుడికి. ఆ రాళ్ల దెబ్బలని కష్టాలు, అవమానాలు, నిందల వైపు చూడొద్దు. ఆమేన్. నిందించొద్దు, అవమానపరచొద్దు. అవమానపరిచేవాడు క్రైస్తవుడు కాదు. అవమానంలోనే ధైర్యపరిచేవాడే నిజమైన క్రైస్తవుడు. అది దేవుని ఆత్మ నడిపింపు అంటే. ఈయన్ని ఒక రకంగా, ఆడిని ఒక రకంగా పేరు తెచ్చుకునేటట్లు, పలుకుబడి తెచ్చుకునేటట్లు మనకొద్దు. ఇదంతా అది సాతాను సంబంధమైన బోధ. అది ఆ సాతాను సంబంధమైన బోధ కాదు, ఆత్మ సంబంధమైన బోధ ఏంటో ఈరోజు పరిశుద్ధ ఆత్మని దేవుడు నీకు తేటగా మాట్లాడుతున్నాడు. అయితే ఇప్పుడు జాగ్రత్తలకిద్దాం. ఈ రెండో వ్యక్తి అబినాదాబును నేను లక్ష్య పెట్టలేదు, పక్కన పెట్టు అన్నాడు. పక్కన పెట్టు. ఆమేన్. ఈ ప్రార్థన లేనోళ్ళు నాకు అవసరం లేదు, నాతో లేనోళ్ళు నాకు అవసరం లేదు, నా సన్నిధిలో గడప లేనోళ్ళు నాకు అవసరం లేదు, పైకి వచ్చిన వాళ్ళు నాకు అవసరం లేదు. నాతో నన్ను స్తుతించేవారు నాకు కావాలి ఇక్కడ. ఆమేన్. ఈ కష్టాలు వచ్చినప్పుడు ఏదో అప్పుడప్పుడు వచ్చిన వాళ్ళు కాదు, ఎప్పుడు నిలబడేవాడు, దేవుడి దగ్గర నిలబడేవాడు కావాలి. ఈ నిలబడేవాడికి కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అస్సలు లెక్కే చేయడని దేవుని ఆత్మనితో మాట్లాడుతుంది. ఇక్కడ పౌలు లెక్క చేశాడా? పౌలు శీలను అంత కొట్టారు కదా, పౌలు శీలు లెక్క చేశారా? అసలు మనం చెప్పుకోవాలంటే మనకి చిన్న జ్వరం వస్తే రాత్రి ముసుకేసేస్తాం. ఆమేన్. చిన్న జ్వరం వస్తే చర్చి మానేస్తాం, చిన్న నొప్పి వస్తే చర్చి మానేస్తాం, చిన్న బాధ వస్తే చర్చికి మానేస్తాం. నీకు రాకపోతే జ్వరాలు, నీకు రాకపోతే కష్టాలు, నీకు రాకపోతే శ్రమలు, నీకు రాకపోతే అవమానాలు, నీకు రాకపోతే నిందలు ఇంకెవరికి వస్తాయి? దేవుడు ఆజ్ఞాపించాడు, దేవుడు సెలవిచ్చాడు. ఆయన సెలవు లేకుండా మన ఎంట్రుకలు ఒక ఎంట్రుకు కూడా రాలదని చెప్పాడు. ఆయన సెలవిచ్చాడు. సెలవిచ్చినప్పుడు నువ్వేం చేయాలి? నాకు ఈ కష్టం పెద్ద లెక్క, ఇది నా దేవుడు ఉన్నాడు కదా, నా దేవుడు చూసుకుంటాడు కదా అని కష్టాల్లో నుండే దేవుని స్తుతించే పౌలు శీలలాగా మనం ఉండాలి. వారు పై రూపాన్ని లక్ష్య పెట్టలేదు.
రూపాయలు లక్ష్య పెట్టిన వ్యక్తిని ఏం చేస్తాడు? త్రోసేస్తాడు. దేవుడు ఎవరిని త్రోసేశాడు? మొదటి వ్యక్తిని ఏలియాబును త్రోసేశాడు. రెండో వ్యక్తి ఎవరో? అబినాదాబును త్రోసేశాడు. ఇప్పుడు 9వ వచనానికి రండి. అప్పుడు యెషయి షమ్మాను పిలవగా అతడు ఇతడు కూడా కోరుకోలేదు. ఒక్కడు, ఇద్దరు, ముగ్గురు అయిపోయినాక ఇప్పుడు ఏం చేశాడు? ఇప్పుడు రండి, సామ్యూయేలు సరి చేసేసుకున్నాడు. సామ్యూయేలు ఏమైపోయాడండి? సరి అయిపోయాడు. నేను ఒక్కడిని ఇతనే అనుకున్నాను, ఇతడు కాదు. రెండోవాడు ఇతడే అనుకున్నాను, అబినాదాబును, ఇతడు కాడు. ఇక్కడ మూడో వ్యక్తి ఎవరండి? షమ్మానే అనుకున్నాను, ఇక ఇతను కూడా కాదు. ఇప్పుడు వీళ్ళెవ్వరూ నాకు వద్దు. అస్సలు దేవుడు కోరుకున్న వాళ్ళు ఎవరో, ఇక్కడున్న వాళ్ళు ఎవరిని కూడా దేవుడు కోరుకోలేదు. సహోదరి, సహోదరుడా, నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను అమ్మా ఒక్క ముక్కు పొడుకుంటే నీ ఇంత సంతోషపడతావే, చెవులుకున్న దుద్దులు చూసి ఇంత సంతోషపడతావే, మెళ్ళలో బంగారం చూసి సంతోషపడతావే, ఒక ఇల్లును చూసి ఎంతో సంతోషపడతావే. ఆమేన్. ఈ లోక సంబంధం చూసి ఇంత సంతోషమా నీలో? అసలైన సంతోషమే ఏంటో తెలుసా? అసలైన సంతోషం ఈ లోకంలో లేదు. అసలైన సంతోషం పరలోకంలో ఉందండి. ఆ పరలోకం కొరకు నువ్వు గురి కలిగి ఉండాలి. ఈ 70-80 సంవత్సరాల కొరకు నువ్వు గురి చూడొద్దు. నీ గురంతా ఎక్కడా? నీ దేవుడే. నీ గురంతా నీ తండ్రి. నీవు చూడండి భూమి మీద చూడండి ఆ గురు కొరకు, ఆ పరలోకం కొరకు నువ్వు కనిపెట్టుకుంటూ ఉండాలి. కనిపెట్టుకుంటుంటే అసలైన ఆ పరలోకములో నువ్వు ఎంత సంతోషం ఉంటావంటే, ఎంత ఆనందంగా ఉంటావంటే, కోటాను కోట్ల దేవదూతల మధ్యలో ఆ దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తా తెలుసా? ఆమేన్. దేవుడు కొరకు నిలబడిన వాళ్ళు కొరకు ఆమేన్ దేవుడే దిగి వచ్చి నిన్ను పరలోకం తీసుకెళ్ళిపోతాడు. దేవుడే దిగి వచ్చి నిన్ను పరలోకం దేవుడు తీసుకెళ్ళిపోతున్నాడు. అందుకే ఈ లోకము వైపు చూడొద్దు. ఈ లోకం వైపు చూడొద్దు. ఎండ వచ్చిందని అస్సలు ఐదవుడికి నేను ఉక్కపోసేస్తుంది, నా వల్ల కాదు. వర్షం వచ్చేస్తుంది, నేను చర్చి మానేస్తున్నాను, నా వల్ల అవుతులేదు. చలి ఎక్కువైపోయింది, నా వల్ల అవుతులేదు. అసలు ఈ శరీర సంబంధమైన వీటి మీద నీ మనసు అస్సలు పెట్టుకోవద్దని పరిశుద్ధాత్మ దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అయితే ఇప్పుడు యెషయిని దేవుడు చూడండి, సామ్యూయేలు యెషయిని పిలిచి, యెషయా ఇంకా నీకు ఎవరైనా కుమారులు ఉన్నారా ఒకసారి చెప్పు అని అడుగుతున్నప్పుడు, అయ్యా కడసటి వాడు ఆమేన్ అటు ఎందుకు పనికిరానోడు. ఎవరి దృష్టిలో? ఇంటిలో ఉన్న వారి దృష్టిలో ఆ వ్యక్తి. కానీ దేవుడి దృష్టికి ఇతడు పనికొచ్చేవాడండి. ఆమేన్. నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు పనికొస్తావు, స్తుతిస్తే పనికొస్తావు, సంఘంలో నిలబడితే పనికొస్తావు, నువ్వు సంఘంలో దేవుణ్ణి ఘనపరిస్తే పనికొస్తావు, అందరికంటే ముందు వస్తే పని చేస్తావు. నువ్వు ఎలాగుండాలి? సంఘంలో కదలకుండా ఒక స్తంభంలాగా నిలబడిన ప్రతి వ్యక్తిని దేవుడు, పనికిరాని ప్రతి వ్యక్తిని దేవుడు పనికొచ్చేటట్టు చేస్తాడు. అయితే చూడండి, తండ్రి దృష్టిలో, కుటుంబం దృష్టిలో, అన్నదమ్ముల దృష్టిలో ఇతడు పనికిరాని వ్యక్తిగా ఉన్నాడు. అయితే సామ్యూయేలు ఏమన్నాడు తెలుసా? ఆ వ్యక్తిని నా దగ్గరికి పిలవండి. ఇప్పుడు అతడు వచ్చినంత వరకు నేను ఇక్కడే కూర్చొని ఉంటాను, నాకు ఏది వద్దు, అతడు నాకు కావాలి. అడవిలో ఉన్న ఇప్పుడు దావీదు దగ్గరికి మనుషులు పంపించాడు. అడవిలో ఉన్న దావీదు దగ్గరికి వెళ్ళి ఆ గొర్రెలు కాసుకున్న దావీదుని ఇప్పుడు చూడండి సామ్యూయేలు వద్దకు పిలవటం, ఇంటికి పిలవటం జరిగింది. అతడు వస్తుంటే
అంతకుముందు ఎలియాబును గురించి దేవుడు చెప్పలేదు, ఇతడు కాదన్నాడు. ఆమేన్. రెండోది అబినాదాబును ఇతను కాదన్నాడు. మూడో వ్యక్తి షమ్మాని ఇతను కాదన్నాడు. అయితే ఇప్పుడు సామ్యూయేలు మాట్లాడకుండా అడగక ముందు ఇప్పుడు ఏమంటున్నాడు తెలిసే దేవుడు, నేను కోరుకున్న వ్యక్తి ఇతడే. ఈ వ్యక్తి ఎవరు? ఈ వ్యక్తి ఎలాంటి వ్యక్తి? దేవుడు కోరుకున్న వ్యక్తి సింహాలను చీల్చిన వ్యక్తి, ఎలుగుబంట్లు చీల్చిన వ్యక్తి, గొలియాతుతో ధైర్యంగా పోరాడిన వ్యక్తి, అయితే దేవుడికి వరకు ఒక మందిరాన్ని నిర్మిస్తున్న వ్యక్తి, దేవుడు కోరుకున్న వ్యక్తి. తన శరీరం కంటే రాత్రంతా కన్నీటితో ప్రార్థన చేస్తున్న వ్యక్తి ఈ వ్యక్తి. ఏ వ్యక్తి దేవుడు కోరుకున్న వ్యక్తి? దావీదు. ఈరోజు నువ్వు ఒక్క రాత్రి ప్రార్థనకి రాలేవే. ఆమేన్. ఒక కష్టం వస్తేనే దేవుడి సన్నిధిలో కనపడవే. ఎప్పుడు చూసిన ఆశీర్వాదాలు నీ మెడలో పడిపోవాలే, ఆశీర్వాదాలు కుమ్మరించబడాలి నీ ఇంట్లోనే. వీటి గురించేనా నువ్వు కోరుకుండేది? ఎంత బంగారం ఉన్నా, ఎంత వజ్రాలున్నా, ఎంత సైన్యం ఉన్నా, ఎంతమంది సంతానం దేవుడిచ్చినా, ఎంతమంది చూడండి బలగం ఇచ్చినా, భూ సంబంధమైన బలగము, ఎంత భూ సంబంధమైన ఎంత పేరు ఇచ్చినా కానీ ఇవన్నిటిని పక్కన పెట్టి దేవుడితో గడుపుతున్న వ్యక్తి దావీదండి. ఈ లోక సంబంధమైన వీటి కొరకు నువ్వు చూస్తున్నావు కాబట్టి ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు వెనకెళ్ళిపోతున్నాయి. కానీ లోక సంబంధమైన ఆశీర్వాదాలు కాదు నీకు కావాల్సింది. ఇంక దేవుని దగ్గర నుంచి పరసంబంధమైన ఆశీర్వాదాల కొరకు కనిపెట్టండి. అందుకే నేను ఒక వరం అడుగుతున్నాను. 27వ అధ్యాయము 4వ వచనం చదవండి. కీర్తన గ్రంథము. యెహోవా యొద్ద ఒక వరం అడుగుతున్నాను, నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలమంతా యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఇంకా ఆమేన్. ఇతడు దేవుడి దగ్గర అడుగుతున్న వరం ఏంటి? భూ సంబంధమైన వరం ఏది అడుగుతులేదు. నేను దేవుని మందిరంలో ఉండాలి, దేవుని ప్రసన్నత చూడాలి, దేవునితో నేను కలిసి నివాసం చెయ్యాలి, నేను ఎక్కువగా దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి. ఇదే కోరుకున్నాడు. కానీ భూ సంబంధమైనది దాన్ని అడిగాడా? అడగలేదు. కాబట్టి చూడండి దావీదు ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏం ప్రార్థన? ప్రభువా, ఇంతగా నన్ను దీవించటానికి ఆమేన్. ఆస్తి ఇచ్చాడు, అంతస్తు ఇచ్చాడు, పేరు ఇచ్చాడు, పలుకుబడి ఇచ్చాడు. ఏమీ లేని ఆ దావీదు బహుగా దేవుడు దీవించేశాడు. వీటి మీద ఎప్పుడు కూడా మనసు పెట్టుకోవద్దు. నీ మనసంతా ప్రార్థన, నీ మనసంతా దేవుని స్తుతించడం, నీ మనసంతా దేవుని సన్నిధిలో ఎక్కువగా గడపటము, బైబిల్ చదవటము, ప్రభుని స్తుతించడం మొదలుపెట్టు. దేవుని ఆశీర్వాదాలు నీ ఎంట పరిగెత్తుకుని వస్తాయి. ఆగిపోయిన కార్యాలన్నీ ఆయనే జరిగిస్తాడు. అగో నీ పక్షంగా నువ్వేది పూనుకుంటావో ఆ కార్యాలన్నీ దేవుడే జరిగిచ్చేస్తాడు. అందుకే ఆ దావీదు ఏమంటున్నాడు చూడండి, వృద్ధాప్యంలో ముసలి వయసులోనూ చనిపోయే ముందు ఏమంటున్నాడు తెలుసా? దేవుడి బిడ్డల దేహి అంటాము కానీ వారు భిక్షమెత్తుకోవడం కానీ నేనెన్నడూ చూడలేదు. దినమెల్ల వారు ఇతరులకు అప్పిచ్చే రీతిలో ఆ దేవుడు వారిని దీవించాడన్నాడు. ఎప్పుడు? అందుకే నేను అంటాను, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నా దేవుడు అన్ని విషయాల్లో నిన్ను ఆశీర్వదించేస్తాడు. నీకు ఆశీర్వాదం రావాలంటే ఆత్మీయంగా ఎదగాలి. నీకు ఆశీర్వాదం రావాలంటే దేవుని సన్నిధిలో మొదటి స్థానం దేవుడికి ఇవ్వాలి, దేవుని సన్నిధిలో నిలబడాలి, దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. ఆశీర్వాదం నీ ఎంట పరిగెత్తుకొని వస్తావే. మనం ఇది పక్కన పెట్టేసి అది నాయన ఇది నాయన అడుగుతాం, అదేది కూడా జరుగుతులే. ఎందుకు జరుగుతులేదు, ఎందుకు దేవుడు ఆపేశాడని మనం తెలుసుకొని, అయ్యో ఇది అడిగింది మనకు కరెక్ట్ కాదు, మనం సరిగ్గా దేవుణ్ణి అడగటం లేదు, దేవుని చిత్తం కాదు, ఇంకా నేను ఆత్మీయంగా ఎదుగుతులేదు, ఈ రోజు నుంచి నేను ఆత్మీయంగా ఎదుగుతానని నువ్వు ఎదిగే వారిగా నువ్వు ఉండాలని ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు, నిన్ను నన్ను దర్శిస్తున్నాడు. అయితే నేను కోరుకున్న వ్యక్తి ఎవరో?
ఆమెన్, ఇతడే అని చెప్పగానే ఇప్పుడు సామ్యేలు దగ్గరికి దావీదు వచ్చి సామ్యేలు ముందు మోకాళ్ళు వేసాడండి. సామ్యేలు ముందు మోకాళ్ళు వేసి నిలబడ్డాడు. నిలబడితే సామ్యేలు హస్తము ఇప్పుడు ఎవరి మీద పడ్డది? దావీదు మీద పడగానే దేవుని ఆత్మ దావీదు మీద బలంగా నిలిచింది. దేవుని ఆత్మ దావీదు మీద నిలిచింది. ఆమేన్. దేవుని ఆత్మ ఎవరిని విడిచిపెట్టేసింది? సౌలుని విడిచిపెట్టేసింది. సౌలుని ఎప్పుడు విడిచిపెట్టిందో అదే స్థానంలో దురాత్మ వచ్చేసిందండి. దురాత్మ వస్తే నీకు నిద్ర ఎక్కువ, సీరియాలు, సినిమాలు, లోక మాటలు, లోకంతో ఎక్కువ సావాసం, దేవుని సన్నిధి అంటే దూరం వెళ్ళిపోతావు. ఏదో నటించేస్తావు ఇక్కడ, కానీ నిజంగా నిలబడేది ఏది కూడా ఉండదు. అందుకే ఇప్పుడు దేవుని ఆత్మ సౌలును విడిచిపోయింది. సౌలు హృదయం సరిగ్గా లేదు కాబట్టి ఇప్పుడు దేవుని ఆత్మ ఎవరి మీద నిలిచింది? బలంగా నిలిచిందంట. ఎవరి మీద? దావీదు మీద. ఈరోజు అలాంటి బలమైన ఆత్మ కొరకు ఈ రాత్రి మనం కనిపెట్టుకుందాం. రోదన కలిగి మనం ప్రార్థన చేద్దాం. నాయన, నీ దైవజనుడు నా మీద అస్తమేసినప్పుడు అలాంటి ఆత్మ నా మీదకి రావాలి, అలాంటి అభిషేకం నాకు రావాలి. అలాంటి అభిషేకం, అలాంటి ఆత్మ నీకు కావాలంటే నువ్వు దేవుని మందిరంలో నిలబడాలి. నువ్వు నిలబడితే ఆ కార్యం జరుగుతుంది. ఏదో వచ్చేసి వెళ్ళిపోయినంత మాత్రాన ఈ కార్యం జరగదు. కళ్ళు మూయండి, తల్ల వంచుదాం. ప్రభువా నీకు స్తోత్రం, పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం. నాతో మాతో అందరితో మాట్లాడావు, మందరు మీరు దర్శించావు. నా వాక్యం అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలించి అభివృద్ధి పొందటానికి మీరే మాకు సహాయం చేయమని బలమైన అభిషేకము, బలమైన నీ ఆత్మ అభిషేకము దావీదుని మీద నిలిచినట్లు చిక్కుడైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట కొరకు మనము ఆ వాక్యంలోనికి మనం వెళ్ళబోతున్నాం. అయితే ఇక్కడ ప్రభు మనందరితో మాట్లాడుతున్న మాట మనం చూసినప్పుడు 1 సామ్యుయేలు గ్రంథము 16వ అధ్యాయంలో ఇక్కడ సౌలు కొరకు చూడండి, సామ్యుయేలు ఎంతో దుఃఖిస్తున్నాడు, ఎంతో ఏడుస్తున్నాడు. ప్రతిరోజు మరి సామ్యుయేలు సౌలు కొరకు ఏడుస్తున్నాడు. దేవుడు చూశాడు, దేవుడు చూసి పరలోకాన్ని విడిచిపెట్టుకొని మరి దేవుడే సౌలు చూడండి సామ్యుయేలు దగ్గరికి వచ్చాడు. సామ్యుయేలు, ఇంకెంతకాలము నువ్వు సౌలు కొరకు ఏడుస్తావు? ఎంతకాలము నువ్వు ఏడుస్తావు చెప్పు. నేను సౌలును విడిచిపెట్టేశాను, నువ్వు మాత్రం సౌలును విడిచిపెడతలేదు. దేవుడు సౌలుని విడిచిపెట్టేశాడు, సామ్యుయేలు మాత్రము సౌలును విడిచిపెట్టలేదండి. సౌలుని విడిచిపెట్టకుండా రోజు సౌలు కొరకు ఏడుస్తున్నాడు, రోజు సౌలు కొరకు దుఃఖిస్తున్నాడు. ఎంతో దుఃఖముతో, వేదనతో ఎంతో నలిగిపోతున్నాడు. నువ్వు అలాగనొద్దు. ప్రభా, సౌలుని నాయనా నువ్వు చెయ్యి విడిచిపెట్టొద్దయ్యా, సౌలు నువ్వు పట్టుకో నాయనా, సౌలుని ఎంత మాత్రం నువ్వు చెయ్యి విడిచిపెట్టొద్దు ప్రభా అని ఏడుస్తున్నాడు, కన్నీళ్లు కారుస్తున్నాడు. సామ్యుయేలుని దేవుడు గట్టిగా పట్టుకున్నాడు, సామ్యుయేలుని దేవుడు ఆవరించేశాడు. సామ్యుయేలు మీద ఉన్న ఆత్మ దేవుని ఆత్మ. సామ్యుయేలు ఒకప్పుడు యేసుక్రీస్తు గెచ్చమైన తోటలో ఎలాగ దుఃఖించి ఏడుస్తున్నాడో అదే ఆత్మ సామ్యుయేలు మీద నిలిచి ఉంది. అదే ఆత్మ సంఘంలో నిలవాలి.
అదే ఆత్మ నీ బిడ్డల మీద నిలబడాలి, అదే ఆత్మ నీ భర్త మీద నిలబడాలి, అదే ఆత్మ నీ భార్య మీద నిలబడాలి, అదే ఆత్మ సంఘంలో నిండిపోవాలి. ఆత్మ కొరకు నువ్వు దుఃఖించు, ఆత్మ కొరకు ఏడువు. ఆత్మ నాకు కావాలి, ఆ రోదన కలిగిన ఆత్మ కావాలి, ఆ కన్నీటి కలిగిన ఆత్మ నాకు కావాలి. గెచ్చమైన తోటలో ఇగో ఎలాగ రోదన కలిగి ఎలా ఏడ్చాడో ఇక్కడ సామ్యూయేలు కూడా అదే రీతిలో ఏడుస్తున్నాడంటే. ఆనాడు ఇగో రోదన కలిగిన ఆ దేవుడు అదే రోదన, అదే మంట, అదే ఇగో దుఃఖము, అదే చూడండి వేదన కలిగి సామ్యూయేలు ఏడుస్తున్నాడు. ఈ రోజులు ఏడ్చే వాళ్ళు లేరండి సంఘంలో. నాకు ఆ మేలు జరగాలి, నాకు ఈ మేలు జరగాలి, రాగానే కార్యాలు జరిగిపోవాలని అనుకున్న వాళ్ళు నేను చూస్తున్నాను. కానీ సంఘంలోకి వచ్చి రోదన కలిగి ఏడ్చే వాళ్ళు కనపడతలేదు, కన్నీటితో ప్రార్థన చేసేవాళ్ళు కనపడతలేదు, కన్నీటితో దేవుని పాదాలు కడిగేవారు కనపడతలేదు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అలాంటి రోదన కలిగిన ఆత్మ నాకు కావాలి, అలాంటి రోదన కలిగిన ఆత్మను ఈరోజు పొందుకొని నేను వెళ్ళాలి. అలాంటి అభిషేకం నాకు కావాలి, అలాంటి శక్తి నాకు కావాలి, అలాంటి కసి నాకు రావాలి, అలాంటి అగ్ని నా మీద కుమ్మరించండి నాయన అని ఈరోజు ప్రార్థన చేసేవారు కావాలి. అయితే ఇప్పుడు సామ్యూయేలు ప్రార్థనకే పరలోకం విడిచిపెట్టుకొని దేవుడు ఎక్కడికి దిగొచ్చేసాడు? సామ్యూయేలు దగ్గరికి వచ్చేసాడు. సామ్యూయేలు, నేను సౌలుని విసర్జించేసాను కదా, నేను సౌలుని విడిచిపెట్టేశాను కదా, నువ్వెందుకు సౌలు కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే, దేవుడు విడిచిపెట్టినా కానీ సామ్యూయేలు మాత్రము సౌలుని విడిచిపెట్టలేదు. ఇక్కడ దేవుడు సౌలుకి అడ్డంగా వెళ్తున్నాడు. ఎవరికి? దేవుడికి అడ్డంగా వెళ్తున్నాడు. వద్దు ప్రభువా, వద్దు నాయన, వద్దు నాయన, నువ్వు అలా అనొద్దు ప్రభువా అని దేవుడి దగ్గర సామ్యూయేలు మొరపెడుతున్నాడు. అయితే దేవుడి దగ్గర మొరపెట్టిన ఈ మొరంతా పరలోకం వెళ్ళిపోయింది. వెంటనే దేవుడు ఏం చేశాడు? జవాబిచ్చాడు. దేవుడు దిగి వచ్చేసాడు. దిగి వచ్చి ఇప్పుడు సామ్యూయేలుతో మాట్లాడుతున్నాడు. సామ్యూయేలు, ఇతని కంటే, ఎవరికంటే? సౌలు కంటే నేను మంచి మనసు కలిగిన వ్యక్తిని నేను కనుగొన్నాను. ఇప్పుడు నువ్వు ఆ తైలపు కొమ్మును తీసుకొని యెషయా ఇంటికి నువ్వు వెళ్ళు అన్నాడు. యెషయా ఇంటికి వెళ్ళి నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. ఎప్పుడన్నా దేవుడు చెప్పింది ఎవరో చేయట్లేదండి. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకుంటున్నావు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకుండి కొలిది నీకు ఆనందం ఉండదు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకుండి కొలిది నీకు ప్రార్థన నడిపింపు ఉండదు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకుండి కొలిది నీకు సంతోషం ఉండదు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకుండి కొలిది నీ ఇంట్లో సమాధానం ఉండదు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకుండి కొలిది నీ రెక్కల కష్టం దీవించబడదు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకుండి కొలిది ఇగో పరలోకం నువ్వు ఎత్తబడవు. నువ్వు పరలోకం ఎత్తబడాలంటే దేవుడు సామ్యూయేలుతో ఏం చెప్పాడు తెలుసా? నువ్వు నీకిష్టం వచ్చినట్టు నువ్వు చెయ్యొద్దు, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. అంటే దేవుడికి బాగా తెలుసు సామ్యూయేలు దేవుడు చెప్పినట్లు చేస్తాడని బాగా తెలుసు. సామ్యూయేలు గురించి దేవుడికి బాగా తెలుసు. తన సొంత చిత్తం ఏది చేయడు, నా చిత్తమే చేస్తాడని సామ్యూయేలు గురించి దేవుడికి బాగా తెలుసు. సామ్యూయేలు గురించి దేవుడికి ఇంకా బాగా తెలుసు. తెలుసు అంటే ఏది చెప్పినా అది ఖచ్చితంగా చేస్తాడు. సామ్యూయేలు గురించి దేవుడికి ఇంకా లోతులోకి ఇంకేం తెలియాలంటే దేవుడికి బాగా తెలిసింది ఏంటంటే తన కుటుంబం కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తాడు. ఎవరో? సామ్యూయేలు. తన శరీరము కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. తన కళ్ళు కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తాడు. తన శరీరం కంటే ఎక్కువగా ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నాడు సామ్యూయేలు? దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అందుకే దేవుడే ఇప్పుడు ఎవరి దగ్గర దిగి వచ్చేసాడు? సామ్యూయేలు దగ్గరికి దిగి వచ్చి ఇప్పుడు యెషయా ఇంటికి వెళ్ళు అన్నాడు.
యెషయా ఇంటికి వెళ్ళి నేను ఎవరిని చెబుతానో ఆ యెషయా ఇంట్లో ఒక్కడిని నువ్వు అభిషేకించమని దేవుడు చెప్పాడు. ఇప్పుడు దేవుడు చెప్పిన ప్రకారము సామ్యూయేలు యెషయా ఇంటికి వెళ్ళాడు. యెషయా ఇంటికి వెళ్ళి యెషయా ఇంటిలో ఒక్కడిని అభిషేకించమని దేవుడు చెప్పిన ప్రకారము ఇప్పుడు సామ్యూయేలు అభిషేకించటానికి యెషయా ఇంటికి వెళ్ళాడు. యెషయాతో మాట్లాడుతున్నాడు. యెషయా, నీ కుమారులో ఒక్కడిని దేవుడు అభిషేకించమన్నాడు. పేరు మాత్రం నాకు చెప్పలేదు. నీ కుమారుల్ని తీసుకురా, నేను అభిషేకిస్తాను అన్నాడు. అభిషేకం ఇస్తాను. అయితే ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 16వ అధ్యాయము 6వ వచనాన్ని చూసినప్పుడు, వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబును చూసి నిజముగా ఎలాగెళ్ళిపోయాడండి? ఎలియాబును చూసి ఇతడే దేవుడు ఎన్నుకున్న వ్యక్తి, దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి, అస్సలు ఇజ్రాయిల్కి రాజు ఇతడే నా ఎదురుగా వచ్చాడు. ఇతడు కరెక్టమైన వ్యక్తి, ఇజ్రాయిల్కి రాజు అని ఇప్పుడు ఎవరు అనుకుంటున్నారు? సామ్యూయేలు అనుకుంటున్నాడు. ఈరోజు అలాగే చాలామంది మోసపోతున్నాం. పై రూపాన్ని చూస్తున్నాము, పై మాటను చూస్తున్నాము, పై వేషధారతన పై రూపాన్ని మనం చూసి చాలామంది ఇలాగే మోసపోతున్నాము. నువ్వు ఎప్పుడైనా పై రూపాన్ని చూసి ఇతడు మంచోడని ఇతనికి అప్పిస్తున్నావు. అప్పిచ్చిన వెంటనే కొన్ని రోజులు బాగానే ఉంటున్నాడు, వెంటనే నీ అవసరత తీర్చుకుంటున్నాడు, నీ అతని అక్కర తీర్చుకుంటున్నాడు. అతని అవసరం తీరిపోయినంత వరకు మెత్తగా తేనె పూసినట్లు, అస్సలు ఇలాంటి ఆమె ఇంకొకరు ఉండరు, ఇలాంటి వాడు అసలు ఎప్పుడు కూడా ఉండరు అన్నట్టు పై రూపాన్ని చూసి, పై మాటలు చూసి అవసరం తీరినంత వరకు ఇలాగే ఆ మాటలో చూసి నమ్మి ఇతడు చాలా మంచోడు, ఇలాంటి మంచోడిని నేను ఎక్కడా చూడలేదని అనుకొని చాలామంది మోసపోయి అప్పులు పాలయ్యి, అప్పిచ్చి మనము చూడండి అప్పు తీర్చకుండానే రాత్రి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆమేన్. మన అవసరం తీర్చుకొని వాళ్ళ అవసరం తీరినంత వరకు మనతో ఉండి మనల్ని అవమానపరిచిన వాళ్ళు, మనల్ని నిందించిన వాళ్ళని మనము చాలామంది చూసి ఇలాగే సామ్యూయేలు మోసపోయినట్లు ఈరోజు ప్రపంచమంతా మోసపోతుంది. అందుకే పై రూపాన్ని చూడొద్దు, పై మాటలు చూడొద్దు. ఆ తేనె పూసినట్లు మాటలు, ఆ వేషం వేసుకుని మాట్లాడే మాటల వైపు నువ్వు చూసి చాలామంది ఈరోజు పతనం అయిపోతున్నారు, నాశనం అయిపోతున్నారు. ఇదిగో ఇల్లు నరకంగా చేసుకుంటున్నారు. దేవుడు ఆ ఇంట్లోంచి ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాడు. హృదయం అనే ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఆనందం ఉండదు, ఆ ఇంట్లో సంతోషం ఉండదు, ఆ ఇంట్లో సమాధానం ఉండదు. ఆ ఇంట్లో చూడండి ఇగో ప్రార్థన చేద్దామన్నా ప్రార్థన నడిపింపు ఉండదు, ప్రార్థన జీవితం ఉండదు, ప్రార్థనలో నిలబడలేకపోతున్నారు. అందుకే దేవుని ఆత్మ నీతో మాట్లాడుతుంది. పై రూపాన్ని చూడొద్దు, పై రూపాన్ని చూసి మోసపోవద్దని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి నీతో ఒక ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి ప్రత్యేకంగా నువ్వు మాట్లాడుతున్నాడు. అందుకని నువ్వు పై రూపాన్ని చూసి మోసపోయి ఇప్పటికే చాలా అప్పులైపోయావు. పై రూపాన్ని చూసి మోసపోయి ఇప్పటికే ఆశీర్వాదం పోగొట్టుకున్నావు. పై రూపాన్ని చూసి మోసపోయి ప్రార్థన నడిపింపును కోల్పోయావు. పై రూపాన్ని చూసి మోసపోయి ఇప్పటికే ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని నువ్వు కోల్పోయావు. ఈ పై రూపం అనే ఈ వేషధారమైన ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆమె నిజమైన రూపాన్ని నీ దేవుడి వైపు చూస్తే పోగొట్టుకున్నదంతా ఒకంత కాదు, 7 అంతలు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు మారితే, ఈ వాక్యమని నువ్వు మారితే,
ఈ వాక్యమిని నువ్వు మనుషుల మీద మనసు పెట్టుకోకుండా, మనుషుల మీద నువ్వు ఆధారపడకుండా ఈ రోజు నుంచి నువ్వు దేవుళ్ళు నిలబడితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, పోగొట్టుకున్నదంతా మరలా తిరిగి నా దేవుడు ఇస్తాడని వాక్యమై ఉన్న దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇది నీ ముందు పెట్టాడు. నీ ముందు శాపాన్ని నీ ముందే ఉంది, ఆశీర్వాదం నీ ముందే ఉంది. నరకం నీ ముందే పెట్టాడు, పరలోకం నీ ముందే పెట్టాడు. అయినా దేవుడు నీకు స్వేచ్ఛ ఇచ్చేసాడు. నీకు ఏది కావాలో కోరుకోమంటున్నాడు. ఈ లోకాన్ని చూసి నువ్వు ఆశీర్వాదం పోగొట్టుకుంటావా? ఈ లోకం నాకొద్దు, ఈ పై రూపాన్ని నాకొద్దు, ఈ పై మాటలు నాకొద్దు, ఈ మోసపోయే జీవితం నాకొద్దు. ఇప్పటికే చాలా మోసపోయి ఆశీర్వాదం పోగొట్టుకున్నాను, దీవెనలు పోగొట్టుకున్నాను. నా ఇల్లు నరకంగా ఉంటుంది, నా ఇల్లు ఆశీర్వాదం పోగొట్టుకుంది. నా బిడ్డలకి నేను చేసే ఆ తప్పిదముల వల్ల, నేను చేసే పాపల వల్ల, నేను చేసే అపరాధముల వల్ల నా ఇల్లు నరకంగా మార్చబడుతుంది. అది నా మీదే కాదు, నా ఇంటి మీద ఒక శాపంగా మార్చబడుతుందని ఈరోజు నువ్వు విడిచిపెట్టుకుంటే, ఈ పై రూపాన్ని, వేషధారతని నువ్వు విడిచిపెట్టుకుంటే నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు దీవించడానికి రాత్రి సిద్ధంగా ఉన్నాడని దేవుని ఆత్మ నీతో మాట్లాడుతుంది. ఇప్పుడు మనం చూసినప్పుడు 16:6 చూసినప్పుడు పై రూపాన్ని చూసిన వ్యక్తి ఎవరో? సామ్యూయేలు. పై రూపాన్ని లక్ష్య పెట్టిన వ్యక్తి ఎవరు? సామ్యూయేలు. అంటే ఇప్పుడు చాలామంది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ పై రూపాన్ని చూసి ఇగో చాలామంది మోసపోయి, చాలామంది ఆశీర్వాదం పోగొట్టుకున్న వాళ్ళు ఈ రోజుల్లో మనం చూస్తున్నాము. అందుకే అలాంటి ఆశీర్వాదము నువ్వు చూడండి, వైపు ఈ లోకమైన ఆశీర్వాదం వైపు కాకుండా దేవుడిచ్చే శాశ్వతమైన ఆశీర్వాదం వైపు నువ్వు చూడాలని దేవునితో మాట్లాడుతున్నాడు. చూడండి, ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇతడిని నేను ఎన్నుకోలేదు, ఇతను నేను త్రోసివేశానని దేవుడు చెబుతున్నాడు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు 7వ వచనానికి మనం వద్దాం. 7వ వచనానికి మనం వచ్చినప్పుడు ఈ 7వ వచనంలో మనకు కనపడుతున్న మాట, అయితే యెహోవా సామ్యూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు చూడండి, మనుషులు ఏంటండి? మనుషులు లక్ష్య పెడతారు. పై రూపాన్ని చూసి, పై మాటను చూసి, పై మాటలు చూసి, పై నవ్వును చూసి, పై వేషాన్ని చూసి లక్ష్య పెట్టి మోసపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో? క్రైస్తవులారా, దేవుడి బిడ్డలారా, ఆరిపోయిన వారులారా, ఎవరిని చూసి? పై రూపాన్ని చూసి ఆరిపోయిన వాళ్ళు, పై వేషధారను చూసి ఆరిపోయిన వాళ్ళు, ఈ లోకము చూసి ఆరిపోయిన వాళ్ళు, ఈ లోకంలో ఈ లోకాన్ని, ఈ దేవుని కంటే లోకాన్ని ప్రేమించి పడిపోయిన వాళ్ళు, ఆశీర్వాదం పోగొట్టుకున్న వాళ్ళని చూసి రెండో మాట దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి దేవుడు మాట్లాడాడు సామ్యూయేలుతోని. ఏమని మాట్లాడాడు? ఎలీయాబు నేను ఇదిగో లక్ష్య పెట్టలేదు, నేను ఏర్పరచుకోలేదు. ఆమేన్ అన్నప్పుడు ఏలి ఎప్పుడు సామ్యూయేలు ఎడు తిరగాలి? దేవుడు తట్టు తిరగాలి కదా. ప్రభువా ఇదిగో ఇత్తడా ఎవరు అని అడగాలి కదా. అడగలేదు. ఒకసారి పొరపాటు అయిపోయింది, అయితే రెండోసారి పొరపాటు సరిదిద్దుకోవాలి కదా. సరిదిద్దుకోకుండా 7వ వచనంలో లాస్ట్ వరుసలో మనం చూద్దాము. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మనుషులు పై రూపం లక్ష్య పెడుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెడుదురు. 8 చూడండి. యెషయి అబీనాదాబును పిలిచి సామ్యూయేలు ఎదుట అతని రప్పింపగా అతడు ఇతడు దేవుడు కోరుకోలేదు, నేను ఇతను కోరుకోలేదు. ఈరోజు చాలామంది ఇలాగే పోగొట్టుకుని ఆరిపోతున్నాం.
ఇలాగే పోగొట్టుకొని లోకానికి దగ్గరైపోతున్నాం. దేవుడు నీలో నుండి వెళ్ళిపోయి కొలిది నీకు లోక పిచ్చి పట్టేస్తుంది, శరీర పిచ్చి పట్టేస్తుంది, సినిమాలు పిచ్చి పట్టేస్తుంది, లోకంతో స్నేహం పిచ్చి పట్టేస్తుంది. మనుషులతో స్నేహం కలిగి ఉండాలి. మనుషుల మాటలు ఇంకా వినీకోల్ది వినబుద్ధి అవుతుంది, అబద్ధం వినీకోల్ది వినబుద్ధి అవుతుంది, లోక మాటలు వినీకోల్ది వినబుద్ధి అవుతుంది, లోకంలో ఉన్న వేషధారత ఇంకా వినీకోల్ది వినబుద్ధి అవుతుంది, ఆ సెల్ ఫోన్లో మాట్లాడిన మాటలన్నీ ఇంకా వినాలి, ఇవన్నిటిని వినబుద్ధి అవుతుంది. కానీ దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వినబుద్ధి కాదు. దేవుని సన్నిధిలో దేవుడు మాట్లాడుతున్నా కానీ ఆ మాటలకి నువ్వు చెవులు కూడా ఇవ్వవు. ఎందుకంటే ఇప్పుడు లోకమంతా నీలోకి వచ్చేసింది, పనికిరాని తీగలన్నీ నీలోకి వచ్చేసినాయి, నిన్ను పాడు చేసే లోకాశలు నీలోకి వచ్చేసినాయి, నిన్ను పాడు చేసే దెయ్యాలు నీ లోపలికి వచ్చేసినాయి. ఇప్పుడు నీకు ఇంకేమవుతుందండి? ఇంకా బూతులు ఆడటం మొదలెడతావు, చెప్పించడం మొదలెడతావు, వారవలేని తనం నీలోకి వచ్చేస్తుంది. ఎవరన్నా చూడండి దీవించబడుతుంటే అసూయ నీలోకి వచ్చేస్తుంది. ఎవరన్నా నీకంటే కొంచెం పైకి వెళ్తుంటే ఐదోబడికి ఇక ఏమవుతుందంటే స్వార్థం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. పై రూపాన్ని నువ్వు ఇక్కడి నుంచి అన్ని విడిచిపెట్టేసే. పై అందాల వైపు నువ్వు చూడకో, పై అందసందాల వైపు చూడకో, పై రంగులు వలయాల వైపు చూసి నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ లోక అందాలన్నిటిని వీటి వైపు చూడకుండా దేవుడి వైపు చూస్తూ పౌలు ముందుకెళ్ళిపోయాడండి. పౌలు ముందుకెళ్తుంటే ఎంతో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కొరడా దెబ్బలు, ఎన్నో బెత్తపు దెబ్బలు, దెబ్బ మీద దెబ్బ కొడుతుంటే రక్త శరీరం చీల్చబడి ఆ శరీరంలోంచి రక్తం బయటకు వస్తుంది. రక్తం బయటకు వచ్చినా ఎన్ని నొప్పులున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నష్టాలున్నా ఈ బాధలు నన్ను ఏం చేస్తాయి? ఈ కష్టం నన్నేం చేస్తుంది? ఈ అవమానం నన్నేం చేస్తుంది? ఈ నింద నన్నేం చేస్తుంది? ఇది నాకొద్దు, వీటి వైపే నేను చూడను అని వాళ్ళు ఈ దెబ్బల వైపు చూడలేదు, ఈ తిట్టే వాళ్ళ వైపు చూడలేదు, ఈ అవమానాలు పరిచే వాళ్ళ వైపు చూడలేదు, ఈ మెడపెట్టి గెంటే వాళ్ళ వైపు చూడలేదు. కానీ ఆ కష్టాల్లోనే దేవుడి వైపు చూశారు. అలా రెండు చేతుల పైకి ఎత్తండి, హల్లెలూయా. కష్టాల్లోనే దేవుడి వైపు చూశారు. మనక చిన్న కాలు నొప్పి వస్తే అయ్యి బాబోయ్ ఈ కాలు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, అయ్యి బాబోయ్ నా వల్ల కావట్లేదు బాబోయ్, ఈ ఒక్కరోజు నేను నా వల్ల అవుతులేదు. మరి వాళ్ళని కొట్టినట్టు నిన్ను కొడితే అసలు నువ్వు చర్చికి రావేమో. వాళ్ళు ఈడ్చేసినట్లు ఈడ్చి కొట్టేస్తుంటే నిన్ను అసలు చర్చికి వైపు చూడవేమో. వాళ్ళను కొడుతుంటే దెబ్బలు తింటానే ఉన్నారు కానీ దేవుని విడిచిపెట్టలేదు. అవమానాలు వచ్చినా కానీ దేవుడిని విడిచిపెట్టలేదు. నిందలు వచ్చినా కానీ దేవుడిని విడిచిపెట్టలేదు. శోధనలు వచ్చినా కానీ దేవుడిని విడిచిపెట్టలేదు. అవమానాలు వచ్చినా కానీ దేవుడు విడిచిపెట్టలేదు. అయినా కానీ వారు శరీర సంబంధమైన రూపాన్ని వారు చూసుకోలేదు. శరీర సంబంధమైన ఈ శరీరానికి వచ్చిన కష్టాల వైపు చూడలేదు. ఆ కష్టాల్లో నిలబడి దేవుని స్తుతించారు. చప్పట్లు కొడితే ఏమైనా పడదాం, గట్టిగా హుషారుగా దేవుని స్తుతిద్దాం. ఆమేన్. ఇప్పుడు నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పై రూపాన్ని చూసినోడు ఎవడు ప్రార్థన నడిపింపు రాదండి. పై రూపాన్ని చూసినోడు కళ్ళల్లో ఒక్క చుక్క రాదు, కన్నీళ్ళు. పై రూపం చూసినోడు వాడికి నడిపింపే ఉండదు. ఈమెకే ఎంతకాలం వేషధారత కలిగి ఉంటావు? ఎంతకాలం ప్రార్థన నడిపింపు లేకుండా ఉంటావు? ఎంతకాలంగా రోదన, దేవుని ఆత్మ రోదన లేకుండా నువ్వు ఎలాగుంటావు? ఈరోజు నువ్వు మారాలి. అయ్యా నాకు ఈ లోక సంబంధమైనది వద్దు. ఆమేన్. కాయలున్నంత వరకు రాళ్ల దెబ్బలు చిట్టుకున్నట్లు ఆత్మీయంగా ఎదిగి కొలిది రాళ్ల దెబ్బలు పడతానే ఉంటాయి క్రైస్తవుడికి.
ఆ రాళ్ల దెబ్బలని కష్టాలు, అవమానాలు, నిందల వైపు చూడొద్దు. ఆమేన్. నిందించొద్దు, అవమానపరచొద్దు. అవమానపరిచేవాడు క్రైస్తవుడు కాదు. అవమానంలోనే ధైర్యపరిచేవాడే నిజమైన క్రైస్తవుడు. అది దేవుని ఆత్మ నడిపింపు అంటే. ఈయన్ని ఒక రకంగా, ఆడిని ఒక రకంగా పేరు తెచ్చుకునేటట్లు, పలుకుబడి తెచ్చుకునేటట్లు మనకొద్దు ఇదంతా. అది సాతాను సంబంధమైన బోధ. అది ఆ సాతాను సంబంధమైన బోధ కాదు, ఆత్మ సంబంధమైన బోధ ఏంటో ఈరోజు పరిశుద్ధ ఆత్మని దేవుడు నీకు తేటగా మాట్లాడుతున్నాడు. అయితే ఇప్పుడు జాగ్రత్తలకిద్దాం. ఈ రెండో వ్యక్తి అబినాదాబును నేను లక్ష్య పెట్టలేదు, పక్కన పెట్టు అన్నాడు. పక్కన పెట్టు. ఆమేన్. ఈ ప్రార్థన లేనోళ్ళు నాకు అవసరం లేదు, నాతో లేనోళ్ళు నాకు అవసరం లేదు, నా సన్నిధిలో గడపలేనోళ్ళు నాకు అవసరం లేదు, పైకి వచ్చిన వాళ్ళు నాకు అవసరం లేదు. నాతో నన్ను స్తుతించేవారు నాకు కావాలి ఇక్కడ. ఆమేన్. ఈ కష్టాలు వచ్చినప్పుడు ఏదో అప్పుడప్పుడు వచ్చిన వాళ్ళు కాదు, ఎప్పుడు నిలబడేవాడు, దేవుడి దగ్గర నిలబడేవాడు కావాలి. ఈ నిలబడేవాడికి కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అస్సలు లెక్కే చేయడని దేవుని ఆత్మనితో మాట్లాడుతుంది. ఇక్కడ పౌలు లెక్క చేశాడా? పౌలు శీలను అంత కొట్టారు కదా, పౌలు శీలు లెక్క చేశారా? అసలు మనం చెప్పుకోవాలంటే మనకి చిన్న జ్వరం వచ్చి రాత్రి ముసుకేసేస్తాం. ఆమేన్. చిన్న జ్వరం వస్తే చర్చి మానేస్తాం, చిన్న నొప్పి వస్తే చర్చి మానేస్తాం, చిన్న బాధ వస్తే చర్చికి మానేస్తాం. నీకు రాకపోతే జ్వరాలు, నీకు రాకపోతే కష్టాలు, నీకు రాకపోతే శ్రమలు, నీకు రాకపోతే అవమానాలు, నీకు రాకపోతే నిందలు ఇంకెవరికి వస్తాయి? దేవుడు ఆజ్ఞాపించాడు, దేవుడు సెలవిచ్చాడు. ఆయన సెలవు లేకుండా మన ఎంట్రుకలు ఒక ఎంట్రుక కూడా రాలదని చెప్పాడు. ఆయన సెలవిచ్చాడు. సెలవిచ్చినప్పుడు నువ్వేం చేయాలి? నాకు ఈ కష్టం పెద్ద లెక్క, ఇది నా దేవుడు ఉన్నాడు కదా, నా దేవుడు చూసుకుంటాడు కదా అని కష్టాల్లో నుండే దేవుని స్తుతించే పౌలు శీలలాగా మనం ఉండాలి. వారు పై రూపాన్ని లక్ష్య పెట్టలేదు. పై రూపాన్ని లక్ష్య పెట్టిన వ్యక్తిని ఏం చేస్తాడు? త్రోసేస్తాడు. దేవుడు ఎవరిని త్రోసేశాడు? మొదటి వ్యక్తిని ఏలియాబును త్రోసేశాడు. రెండో వ్యక్తి ఎవరో? అబినాదాబును త్రోసేశాడు. ఇప్పుడు 9వ వచనానికి రండి. అప్పుడు యెషయి షమ్మాను పిలవగా అతడు ఇతడు కూడా కోరుకోలేదు. ఒక్కడు, ఇద్దరు, ముగ్గురు అయిపోయినాక ఇప్పుడు ఏం చేశాడు? ఇప్పుడు రండి, సామ్యూలు సరి చేసుకున్నాడు. సామ్యూలు ఏమైపోయాడండి? సరి అయిపోయాడు. నేను ఒక్కడిని ఇతనే అనుకున్నాను, ఇతడు కాదు. రెండోవాడు ఇతడే అనుకున్నాను, అబినాదాబును, ఇతడు కాడు. ఇక్కడ మూడో వ్యక్తి ఎవరండి? షమ్మానే అనుకున్నాను, ఇక ఇతను కూడా కాదు. ఇప్పుడు వీళ్ళెవ్వరూ నాకు వద్దు. అస్సలు దేవుడు కోరుకున్న వాళ్ళు ఎవరో, ఇక్కడున్న వాళ్ళు ఎవరిని కూడా దేవుడు కోరుకోలేదు. సహోదరి, సహోదరుడా, నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను అమ్మా ఒక్క ముక్కు పొడుకుంటే నీ ఇంత సంతోషపడతావే, చెవులకున్న దుద్దులు చూసి ఇంత సంతోషపడతావే, మెడలో బంగారం చూసి సంతోషపడతావే, ఒక ఇల్లును చూసి ఎంతో సంతోషపడతావే. ఆమేన్. ఈ లోక సంబంధం చూసి ఇంత సంతోషమా నీలో? అసలైన సంతోషమే ఏంటో తెలుసా? అసలైన సంతోషం ఈ లోకంలో లేదు. అసలైన సంతోషం పరలోకంలో ఉందండి. ఆ పరలోకం కొరకు నువ్వు గురి కలిగి ఉండాలి. ఈ 70-80 సంవత్సరాల కొరకు నువ్వు గురి చూడొద్దు. నీ గురంతా ఎక్కడా? నీ దేవుడే. నీ గురంతా నీ తండ్రి. నీవు చూడండి భూమి మీద చూడండి ఆ గురు కొరకు, ఆ పరలోకం కొరకు నువ్వు కనిపెట్టుకుంటూ ఉండాలి. కనిపెట్టుకుంటుంటే అసలైన ఆ పరలోకములో నువ్వు ఎంత సంతోషం ఉంటావంటే, ఎంత ఆనందంగా ఉంటావంటే, కోటాను కోట్ల దేవదూతల మధ్యలో ఆ దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తా తెలుసా? ఆమేన్.
దేవుడు కొరకు నిలబడిన వాళ్ళు కొరకు ఆమేన్ దేవుడే దిగి వచ్చి నిన్ను పరలోకం తీసుకెళ్ళబోతాడు. దేవుడే దిగి వచ్చి నిన్ను పరలోకం దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. అందుకే ఈ లోకము వైపు చూడొద్దు, ఈ లోకం వైపు చూడొద్దు. ఎండ వచ్చిందని అస్సలు ఐదవుడికి నేను ఇది ఉక్కపోసేస్తుంది, నా వల్ల కాదు. వర్షం వచ్చేస్తుంది, నేను చర్చి మానేస్తున్నాను, నా వల్ల అవుతులేదు. చలి ఎక్కువైపోయింది, నా వల్ల అవుతులేదు. అసలు ఈ శరీర సంబంధమైన వీటి మీద నీ మనసు అస్సలు పెట్టుకోవద్దని పరిశుద్ధాత్మ దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అయితే ఇప్పుడు యెషయాని దేవుడు చూడండి, సామ్యూయేలు యెషయాని పిలిచి, యెషయా ఇంకా నీకు ఎవరైనా కుమారులు ఉన్నారా ఒకసారి చెప్పు అని అడుగుతున్నప్పుడు, అయ్యా కడసటి వాడు ఆమేన్ అది ఎందుకు పనికిరానోడు, ఎవరి దృష్టిలో, ఇంటిలో ఉన్న వారి దృష్టిలో ఆ వ్యక్తి, కానీ దేవుడి దృష్టికి ఇతడు పనికొచ్చేవాడండి. ఆమేన్. నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు పనికొస్తావు, స్తుతిస్తే పనికొస్తావు, సంఘంలో నిలబడితే పనికొస్తావు, నువ్వు సంఘంలో దేవుణ్ణి ఘనపరిస్తే పనికొస్తావు, అందరికంటే ముందు వస్తే పని చేస్తావు. నువ్వు ఎలాగుండాలి, సంఘంలో కదలకుండా ఒక స్తంభంలాగా నిలబడిన ప్రతి వ్యక్తిని దేవుడు, పనికిరాని ప్రతి వ్యక్తిని దేవుడు పనికొచ్చేటట్టు చేస్తాడు. అయితే చూడండి, తండ్రి దృష్టిలో, కుటుంబం దృష్టిలో, అన్నదమ్ముల దృష్టిలో ఇతడు పనికిరాని వ్యక్తిగా ఉన్నాడు. అయితే సామ్యూయేలు ఏమన్నాడు తెలుసా, ఆ వ్యక్తిని నా దగ్గరికి పిలవండి, ఇప్పుడు అతడు వచ్చినంత వరకు నేను ఇక్కడే కూర్చొని ఉంటాను, నాకు ఏది వద్దు, అతడు నాకు కావాలి. అడవిలో ఉన్న ఇప్పుడు దావీదు దగ్గరికి మనుషులు పంపించాడు. అడవిలో ఉన్న దావీదు దగ్గరికి వెళ్ళి ఆ గొర్రెలు కాసుకున్న దావీదుని ఇప్పుడు చూడండి, సామ్యూయేలు వద్దకు పిలవటం, ఇంటికి పిలవటం జరిగింది. అతడు వస్తుంటే అంతకుముందు ఎలియాబును గురించి దేవుడు చెప్పలేదు, ఇతడు కాదన్నాడు. ఆమేన్. రెండోది అబీనాదాబును ఇతను కాదన్నాడు. మూడో వ్యక్తి షమ్మాని ఇతను కాదన్నాడు. అయితే ఇప్పుడు సామ్యూయేలు మాట్లాడకుండా అడగక ముందు ఇప్పుడు ఏమంటున్నాడు తెలిసే దేవుడు, నేను కోరుకున్న వ్యక్తి ఇతడే. ఈ వ్యక్తి ఎవరు, ఈ వ్యక్తి ఎలాంటి వ్యక్తి, దేవుడు కోరుకున్న వ్యక్తి, సింహాలను చీల్చిన వ్యక్తి, ఎలుగుబంట్లు చీల్చిన వ్యక్తి, గొలియాతుతో ధైర్యంగా పోరాడిన వ్యక్తి, దేవుడికి వరకు ఒక మందిరాన్ని నిర్మిస్తున్న వ్యక్తి, దేవుడు కోరుకున్న వ్యక్తి. తన శరీరం కంటే రాత్రంతా కన్నీటితో ప్రార్థన చేస్తున్న వ్యక్తి ఈ వ్యక్తి. ఏ వ్యక్తి దేవుడు కోరుకున్న వ్యక్తి? దావీదు. ఈరోజు నువ్వు ఒక్క రాత్రి ప్రార్థనకి రాలేవే. ఆమేన్. ఒక కష్టం వస్తేనే దేవుడి సన్నిధిలో కనపడవే. ఎప్పుడు చూసిన ఆశీర్వాదాలు నీ మెడలో పడిపోవాలి, ఆశీర్వాదాలు కుమ్మరించబడాలి నీ ఇంట్లోనే. వీటి గురించేనా నువ్వు కోరుకుండేది? ఎంత బంగారం ఉన్నా, ఎంత వజ్రాలు ఉన్నా, ఎంత సైన్యం ఉన్నా, ఎంతమంది సంతానం దేవుడిచ్చినా, ఎంతమంది చూడండి బలగం ఇచ్చినా, భూ సంబంధమైన బలగము, ఎంత భూ సంబంధమైన ఎంత పేరు ఇచ్చినా కానీ ఇవన్నిట్లు పక్కన పెట్టి దేవుడితో గడుపుతున్న వ్యక్తి దావీదండి. ఈ లోక సంబంధమైన వీటి కొరకు నువ్వు చూస్తున్నావు కాబట్టి ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు వెనకెళ్ళిపోతున్నాయి. కానీ లోక సంబంధమైన ఆశీర్వాదాలు కాదు నీకు కావాల్సింది. ఇంక దేవుని దగ్గర నుంచి పరసంబంధమైన ఆశీర్వాదాల కొరకు కనిపెట్టండి. అందుకే నేను ఒక వరం అడుగుతున్నాను. 27వ అధ్యాయము 4వ వచనం చదవండి. కీర్తన గ్రంథము. యెహోవా యొద్ద ఒక వరం అడుగుతున్నాను, నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలమంతా యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఇంకా
ఆమేన్. ఇతడు దేవుడి దగ్గర అడుగుతున్న వరం ఏంటి? భూ సంబంధమైన వరం ఏది అడుగుతులేదు. నేను దేవుని మందిరంలో ఉండాలి, దేవుని ప్రసన్నత చూడాలి, దేవునితో నేను కలిసి నివాసం చెయ్యాలి, నేను ఎక్కువగా దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి, ఇదే కోరుకున్నాడు. కానీ భూ సంబంధమైనది దాన్ని అడిగాడా? అడగలేదు. కాబట్టి చూడండి, దావీదు ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏం ప్రార్థన? ప్రభువా, ఇంతగా నన్ను దీవించటానికి ఆమేన్. ఆస్తి ఇచ్చాడు, అంతస్తు ఇచ్చాడు, పేరు ఇచ్చాడు, పలుకుబడి ఇచ్చాడు. ఏమీ లేని ఆ దావీదు బహుగా దేవుడు దీవించేశాడు. వీటి మీద ఎప్పుడు కూడా మనసు పెట్టుకోవద్దు. నీ మనసంతా ప్రార్థన, నీ మనసంతా దేవుని స్తుతించడం, నీ మనసంతా దేవుని సన్నిధిలో ఎక్కువగా గడపటము, బైబిల్ చదవటము, ప్రభువుని స్తుతించడం మొదలుపెట్టు. దేవుని ఆశీర్వాదాలు నీ ఎంట పరిగెత్తుకుని వస్తాయి. ఆగిపోయిన కార్యాలన్నీ ఆయనే జరిగిస్తాడు. అగో నీ పక్షంగా నువ్వేది పూనుకుంటావో ఆ కార్యాలన్నీ దేవుడే జరిగిచ్చేస్తాడు. అందుకే ఆ దావీదు ఏమంటున్నాడు చూడండి, వృద్ధాప్యంలో ముసలి వయసులోను చనిపోయే ముందు ఏమంటున్నాడు తెలుసా? దేవుడి బిడ్డల దేహాంటము కానీ వారు భిక్షమెత్తుకోవడం కానీ నేనెన్నడూ చూడలేదు. దినమెల్ల వారు ఇతరులకు అప్పిచ్చే రీతిలో ఆ దేవుడు వారిని దీవించాడు అన్నాడు. ఎప్పుడు? అందుకే నేను అంటాను, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నా దేవుడు అన్ని విషయాల్లో నిన్ను ఆశీర్వదించేస్తాడు. నీకు ఆశీర్వాదం రావాలంటే ఆత్మీయంగా ఎదగాలి. నీకు ఆశీర్వాదం రావాలంటే దేవుని సన్నిధిలో మొదటి స్థానం దేవుడికి ఇవ్వాలి, దేవుని సన్నిధిలో నిలబడాలి, దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. ఆశీర్వాదం నీ ఎంట పరిగెత్తుకొని వస్తుంది. మనం ఇది పక్కన పెట్టేసి అది నాయన ఇది నాయన అడుగుతాం, అదేది కూడా జరుగుతులే. ఎందుకు జరుగుతులేదు, ఎందుకు దేవుడు ఆపేశాడని మనం తెలుసుకొని, అయ్యో ఇది అడిగింది మనకు కరెక్ట్ కాదు, మనం సరిగ్గా దేవుణ్ణి అడగటం లేదు, దేవుని చిత్తం కాదు, ఇంకా నేను ఆత్మీయంగా ఎదుగుతులేదు, ఈ రోజు నుంచి నేను ఆత్మీయంగా ఎదుగుతానని నువ్వు ఎదిగే వారిగా నువ్వు ఉండాలని ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు, నిన్ను నన్ను దర్శిస్తున్నాడు. అయితే నేను కోరుకున్న వ్యక్తి ఎవరో? ఆమేన్, ఇతడే అని చెప్పగానే ఇప్పుడు సామ్యూయేలు దగ్గరికి దావీదు వచ్చి సామ్యూయేలు ముందు మోకాళ్ళు వేసాడండి. సామ్యూయేలు ముందు మోకాళ్ళు వేసి నిలబడ్డాడు. నిలబడితే సామ్యూయేలు హస్తము ఇప్పుడు ఎవరి మీద పడ్డది? దావీదు మీద పడగానే దేవుని ఆత్మ దావీదు మీద బలంగా నిలిచింది. దేవుని ఆత్మ దావీదు మీద నిలిచింది. ఆమేన్. దేవుని ఆత్మ ఎవరిని విడిచిపెట్టేసింది? సౌలుని విడిచిపెట్టేసింది. సౌలుని ఎప్పుడు విడిచిపెట్టిందో అదే స్థానంలో దురాత్మ వచ్చేసిందండి. దురాత్మ వస్తే నీకు నిద్ర ఎక్కువ, సీరియాలు, సినిమాలు, లోక మాటలు, ఆమె లోకంతో ఎక్కువ సావాసం, దేవుని సన్నిధి అంటే దూరం వెళ్ళిపోతావు, ఏదో నటించేస్తావు ఇక్కడ, కానీ నిజంగా నిలబడేది ఏది కూడా ఉండదు. అందుకే ఇప్పుడు దేవుని ఆత్మ సౌలును విడిచిపోయింది. సౌలు హృదయం సరిగ్గా లేదు కాబట్టి ఇప్పుడు దేవుని ఆత్మ ఎవరి మీద నిలిచింది? బలంగా నిలిచిందంట. ఎవరి మీద? దావీదు మీద. ఈరోజు అలాంటి బలమైన ఆత్మ కొరకు ఈ రాత్రి మనం కనిపెట్టుకుందాం, రోదన కలిగి మనం ప్రార్థన చేద్దాం. నాయన, నీ దైవజనుడు నా మీద అస్తమేసినప్పుడు అలాంటి ఆత్మ నా మీదకి రావాలి, అలాంటి అభిషేకం నాకు రావాలి, అలాంటి అభిషేకం అలాంటి ఆత్మ నీకు కావాలంటే నువ్వు దేవుని మందిరంలో నిలబడాలి. నువ్వు నిలబడితే ఆ కార్యం జరుగుతుంది. ఏదో వచ్చేసి వెళ్ళిపోయినంత మాత్రాన ఈ కార్యం జరగదు. కళ్ళు మూయండి, తల్ల వంచుదాం. ప్రభువా నీకు స్తోత్రం, పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం. నాతో మాతో అందరితో మాట్లాడావు, మందరూ మీరు దర్శించారు.